ఎందుకంటే ఆయన అంబేద్కర్ గారిని గౌరవిస్తారు అత్యంతంగా, ఎందుకంటే మనందరం కూడా గౌరవిస్తాం. కానీ విజయ కిరణ్ అన్న ఉన్న పార్టీ గౌరవించట్లా. ఈయన అయితే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళారు విజయవాడ, నాకు తెలిసి వెళ్ళకుండా ఉండడు ఎందుకంటే ఆయనకి ఇష్టం. కానీ ఇదే ముఖ్యమంత్రి కానీ ఇదే ఉప ముఖ్యమంత్రి కానీ ఈ 16 నెలల కాలంలో ఒక్కరోజు కూడా అంబేద్కర్ గారు 125 విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్ళా? అదే వైఎస్ఆర్ పార్టీ కట్టించింది కాదు కదా, ప్రభుత్వం కట్టిందే కదా. 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం నీరుకొండ మీద పెడుతుంది. 100 అడుగుల డోము, 200 అడుగుల విగ్రహం. ఎన్ని వందల కోట్లు అయింది బ్రహ్మనాయుడు గారు 300 అడుగుల విగ్రహం పెట్టాలంటే? మీకు మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు, పీపీపీ. మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పీపీపీకి ఇచ్చేయండి. 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామంటే మీరు అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదా. ఈ భారతదేశానికి ప్రైడ్. నో 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 ప్రైడ్ 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 సార్. 125 అడుగుల విగ్రహం కంటే 300 అడుగుల విగ్రహం ఎన్టీఆర్ గారు పెడతారంటే మీ పార్టీ ఆధారంగా పెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నారు కానీ సార్, మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు అంబేద్కర్ గారు అంటే ఎంత గౌరవం ఉందో సార్. ఒక్క నిమిషం నో సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తా. ఇది సంబంధం ఉంది సార్, సంబంధం ఉంది, సంబంధం ఉంది. మెడికల్ కాలేజీకి సంబంధం ఉంది సార్. మీరు మాట్లాడుతుంటే అది అయిపోయినా నేను మాట్లాడతా. మెడికల్ కాలేజీకి సంబంధం ఉంది, ఎన్టీఆర్ గారి విగ్రహానికి సంబంధం ఉంది, అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా సంబంధం ఉంది. ఎట్లా సంబంధం ఉంది సార్? మన భారతదేశంలో అత్యంత మనం గౌరవం ఎవరికి ఇవ్వాలి? మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజశేఖర రెడ్డి గారికో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికో, మోడీ గారికో కాదు కదా. అత్యంత గౌరవం వెళ్తుంది అంబేద్కర్ గారికి. ఎవరికి లేదు సార్. సార్ అసలు వాళ్ళ విదేశీ విద్యా దీవెన లేదు, మీరు అడగండి సార్. ఇప్పుడు విదేశీ విద్యా దీవెన చేస్తున్నారు. వినండి సార్, మీరు అడిగిన పాయింట్. బ్రహ్మనాయుడు గారు మీరు లాజిక్ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడో తీసుకెళ్లి పొదల్లో పెట్టాలని వాళ్ళు చూస్తే మేము విజయవాడ నడిబొడ్డు 125 అడుగుల విగ్రహం కట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అవునా కదా? 125 అడుగుల విగ్రహం పెట్టింది బురదలో విజయవాడ రాజధాని కాదు ఇప్పుడు ఆంధ్రకి. విజయవాడ ఆంధ్రప్రదేశ్ కి రాజధానిలో లేదు, అంతేగా? విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా లేదు. నేను అడిగిన పాయింట్ లోనే మీరు దొరికిపోతున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు 124 అడుగులు పెట్టుకోండి మీ పార్టీ ఆధ్వర్యంలో, మీ పార్టీ ఆధ్వర్యంలో పెట్టుకోండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి మెడికల్ కాలేజ్ 300 అడుగుల విగ్రహం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడుగుల విగ్రహం పెడదాం అనుకున్నారు ఎన్టీ రామారావు గారు? 300 అడుగులు పెట్టబోతే వైసీపీ స్టాండ్ ఏంటి? అడ్డుకుంటుందా? ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. అడ్డుకుంటారా? ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కంటే ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటే ఇది రాష్ట్రంలో మనం ఏం గౌరవించినట్టు? ఊరుల్లో పెట్టే దగ్గరికి ప్రభుత్వం పెట్టే దానికి తేడా లేదా సార్? ఎవరో పార్టీ వాళ్ళు పెట్టుకునే దానికి ప్రభుత్వం పెట్టుకునే దానికి తేడా లేదా? ప్రభుత్వం పెడుతుందండి. ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గౌరవించారు చెప్పండి? గౌరవించడం మీరు పెట్టడం పెట్టా, మీరు ఒక్కరోజు పోలా, మీరు ఒక్కరోజు పోలా సార్. మీరు పెద్ద ఖర్చు మాత్రం ఏం కాదు, మీరు పెద్ద ఖర్చు సార్. మీరు నిజంగా అంబేద్కర్ గారు గౌరవించేటట్టయితే ఈ కూటమి ప్రభుత్వం సార్, ఈ కూటమి ప్రభుత్వంలో అరే అసలు మీరు మాట్లాడుతున్నారండి. మీరు గొంతేసుకొని అరిస్తే కాదు, ఇక్కడ అడిగిన సమాధానం చెప్పండి. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం వల్ల నివాళులు అర్పించలేదు? కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే ఎందుకు పోలేదు? దానికి సమాధానం చెప్పండి. అరే అధికారులు ఉన్నప్పుడు మీరు చేసి అరే విగ్రహం కట్టినా విగ్రహం కట్టినా మీరు 300 అడుగులు ఏం మాట్లాడతారో తెలుసుకోవాలి. 125 అడుగులు విగ్రహం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటారు సార్? కంప్లీట్ గా నోరేసుకొని డైవర్ట్ చేసేస్తే ఈ అంశం పక్కన పడితే నేను అడుగుతున్నా 300 అడుగులు విగ్రహం కట్టడానికి డబ్బులు ఎక్కడ ప్రభుత్వం దగ్గర? అంటే ఉన్నట్టు కదా డబ్బులు. 300 అడుగులు విగ్రహం కట్టడానికి డబ్బులు వచ్చినాయి. 3 కాలేజీలు కాదు, 30% కూడా పూర్తి చేయడానికి ఒక కాలేజీ డబ్బులు లేవు. ఒక కాలేజీ డబ్బులు చెప్పండి మస్తారావు గారు. సార్ ఇప్పుడు వీళ్ళు ఓట్ల రాజకీయాల కోసం విగ్రహాలు వాటి గురించి మాట్లాడటం కంటే అక్కడ స్పెండ్ చేసేది ఆ దళిత కుటుంబాల అభ్యున్నతికి, వాళ్ళ దళిత యువకుల అభ్యున్నతికి, దళిత విద్యార్థుల అభ్యున్నతికి పెట్టచ్చు కదా. వీళ్ళు దీని గురించి పోట్లాడుతున్నారు. అదే కదా సార్, నేను తెలుగులో చెబుతున్నా. అదే కదా తెలుగులో చెబుతుంది. 300 అడుగులు ఎన్టీఆర్ గారి విగ్రహానికి డబ్బులు వస్తాయి.
కానీ ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు కావాలి. తెలుగే కదా నేను చెప్పేది. చేసేయండి. వెంకటరెడ్డి గారు అమృత విగ్రహానికి సంబంధించి ఎన్టీ రామారావు గారి విగ్రహం ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టబోతుందా? ప్రభుత్వం అలా టెండర్లు పిలిచింది. ఓకే ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రకటించింది. అదే వాళ్ళ ఈనాడులో కూడా వచ్చింది. ఓకే ఓకే రైట్, సమయం లేదు. ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేయండి. 300 మీరు చేయండి. ఎక్కువ గౌరవం ఇచ్చాం, నీకంటే మేము ఎక్కువ గౌరవం ఇచ్చాం. అరే ముందు మెడికల్ కాలేజ్ కట్టాలి, డబ్బులు ఎందుకు మీ దగ్గర? మెడికల్ కాలేజ్ కట్టాలి, డబ్బులు ఎందుకు? పేరు ఎందుకు తీసేశాడు జగన్మోహన్ అరే ఎవరు తీసారండి అంబేద్కర్ గారి పేరు? అసలు విదేశీ విద్యార్థులు ఇచ్చి తెస్తాను పేరు తీసేయడానికి. మీ ప్రభుత్వంలో కూడా ఇలేదా? మేము ఇచ్చాం సార్. మేము కొత్తగా విదేశీ విద్యార్థి వల్ల మేము మార్పులు చేర్పులేసి మేము చేసాం. వీళ్ళందరూ ఒక పేర్లు మార్చుకోవడం, ఎవరికో పుట్టిన బిడ్డకి కూటమి ప్రభుత్వం తండ్రిని చెప్పుకొని వాహన మిత్ర పేరుని ఆటో వాళ్ళు, లేదంటే మీరు అన్నట్టు అమ్మఒడిని తల్లికి వందనం వాళ్ళకి అలవాటు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ప్రతి పథకానికి మేము జగన్మోహన్ రెడ్డి లాగా సొంత పేర్లు పెట్టుకోవాలి. పెట్టుకోవాలా? ప్రతి పథకం ఏం పెట్టుకోలేదు. మొన్నేదో సిద్ధార్థ చెప్పాడు, జేబులో నుంచి ఎవడు డబ్బులు ఇచ్చామని చెప్పి అసలు మొత్తం డెవలప్ చేశారు సార్. ఎందుకు మెడికల్ కాలేజీకి డబ్బులు ఎందుకు లేవని అడిగా. యాక్చువల్గా ఇప్పుడు ఈ చర్చ కూడా అవసరమే. ఎందుకంటే ఇందాక మీరు మెడికల్ కాలేజీకి 300 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహానికి సంబంధించినటువంటి ఆ నిధులు ప్రభుత్వం గనక సమకూరిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చానీయాంశమయ్యేటువంటి అంశం. ఖచ్చితంగా సార్. నేను అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ. విజయ్ గారు సరే, ఇంకా మాకు సమయం లేదు, మనం మళ్ళీ జనసేన దగ్గర నుంచి కూడా కంక్లూజన్ తీసుకోవాలి. సార్ ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇక మీరు వెనకెళ్ళేది ఏముండదు స్టాండ్. సార్ ఒకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఏదో మేము పూర్తి చేశామని. ఇప్పుడు 2022 గైడ్ లైన్స్ ప్రకారం 33% మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినా సరే దాన్ని రన్ చేసుకోవడానికి ఎంఎన్సి అవకాశం ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 2023 వచ్చినటువంటి ఎన్ఎంసి యాక్ట్ ప్రకారం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు 33% పూర్తి చేసేదో మొత్తం పూర్తి చేసామనేటువంటి మాట పచ్చి. అరే మీరు కట్టండి 33% మేము పూర్తి చేస్తే ఎవరికి ప్రజానికి ఇచ్చి మీరు కడతా ఉంటారు. అరే మీకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. అరే ఒక మెడికల్ కాలేజ్ కట్టదు. 3 పార్టీలు కూటమి వచ్చింది ఇక్కడ. 124 మంది ఎమ్మెల్యేలు కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే. ఓకే ఓకే, ఒక నిమిషం. మెరుపుల మహేష్ గారు, రాజధాని ప్రాంతమైన మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపైన 300 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు డిపిఆర్లు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించినట్లు మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. కొండపై 100 అడుగుల బేస్ ఏర్పాటు చేసి 200 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బేస్ భాగంలో మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనసేన స్టాండ్ ఏంటి అని వైసీపీ అడిగితే మీరేం చెప్తారు? వైసీపీ కాదు, ప్రజలు. నేనే అడుగుతున్నా, మీ స్టాండ్ ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ తరహా వ్యవహారాలకి బహుశా మరి ఆయన దూరంగా ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకు మాట్లాడలేదు? ఒక నిమిషం ఆగండి, వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మా స్టాండ్ మీకు మీరు ఉండండి కొద్దిసేపు. ఎంతసేపు ఈయన మాట్లాడేయండి అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాడు కూర్చోండి చెప్పండి. అంటే ఇప్పుడు మీ వ్యతిరేకమా దానికి అనుకూలమా? ఖచ్చితంగా యాజ్ ఎ ఇండివిజువల్, లేకపోతే నేను ఒక పార్టీ ప్రతినిధిగాను ఈ యొక్క విగ్రహాలు అనేది ఎప్పటికి కూడా ఇది రామారావు విగ్రహమా లేకపోతే ఇంకొక విగ్రహం అని కాదు. ఇంతసేపు చర్చలో పీపీపీ విధానం గురించి మాట్లాడతా అంటే విగ్రహం కాన్సెప్ట్ తీసుకొచ్చి మాట్లాడేస్తారా వెంకటరెడ్డి గారు?